మీరంతా ఒకసారి చెప్పండి, నమ పంకజనాభాయ. మీరు చాలా బాగా చెప్తున్నారండి, ఎందుకంటే భోజనం చేస్తే మొత్తం వస్తుంది. మీరు భోజనం చేయలేదు, మీరు భక్తి జనం, అక్కడ భోజనం అది వేరే జనం. ఓకే, నమ పంకజనాభాయ, నమ పంకజమాలినే, నమ పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. అంటే కమలాల్లాంటి కళ్ళు కలిగినవాడా, కమలాల్లాంటి హస్తములు కలిగినవాడా, కమలంలాంటి ముఖం కలిగినవాడా, కమలాల్లాంటి పాదాలు కలిగినవాడా, కమలం నాభిలో కలిగినవాడా, ఓ తండ్రి కమలనే భారీగా కలిగినవాడా, నీకు నా నమస్కారము అని చేతులు కమలాలే, ముఖము కమలమే, పాదాలు కమల, అన్ని ఎందుకు పోల్చారు? కమలంతో పోల్చారు. అలాంటి నీకు ఈ కమలం ఇద్దామని ఈ చెరువులో దిగాను, పట్టుకున్నాను. నేను కమలం పట్టుకున్నాను, అదేమో నా కాలు పట్టుకున్నాను. ఇది నీకు ఇవ్వాలి. ఇవ్వాలంటే నేను రావాలి. ఎలా వస్తాను? ఇది పట్టుకుంది, నేను రాలేను. అందుకని ఎవరు రావాలి? నువ్వే రావాలి. అందుకని కమలం ఇద్దామని పిలిచాను స్వామి, అంతేగాని దేహం కోసం కాదు. ఇది కదా భక్తి, ఇందుకు కదా పిలవాలి, ఇందుకు కదా చప్పట్లు కొట్టాలి. మనం ఏం చేస్తుంటాం? దేవుడి దగ్గరికి వెళ్ళి, తిరుపతి వెళ్ళినా, భద్రాచలం వెళ్ళినా, తిరుపతి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, స్వామి నన్ను బాగా చూడు స్వామి, మా ఇంట్లో బాగా చూడు స్వామి, మాకు దిల్చుకునగర్లో డిపార్ట్మెంట్ ఉంది, అమీర్పేటలో అపార్ట్మెంట్ ఉంది, చందానగర్లో ఒక అపార్ట్మెంట్ ఉంది, ఏవో చెప్పేస్తుంటాం. ఇవన్నీ దేవుడికి మనం చెప్పాలా? మనకి చెప్పి